వర్గీకరణ తీసుకొచ్చాను. దానివల్ల మాదిగలకు కూడా న్యాయం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోమని మాదిగలందరినీ కోరుతున్నా. ఇప్పుడు మళ్ళా హామీ ఇస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది, నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు. మళ్ళీ మన రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ దస్తగిరి ఒక మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తికి సీట్ ఇచ్చా. కొన్ని ప్రాంతాల్లో మాల కులస్తులు ఎక్కువ ఉంటే వాళ్లకు న్యాయం చేశా. కానీ అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ కర్నూలు పార్లమెంట్ ఒక్కసారి మీరు తీసుకోండి ఉదాహరణగా. ఈరోజు 40 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇవ్వలేదు. కొరబ కమ్యూనిటీకి సంబంధించిన పంచలింగాల నాగరాజుని ఎంపీ పెట్టారు. ఆయన్ని కూడా ఈ నియోజకవర్గమే. అవునా కాదా? ఒక సాధారణమైన వ్యక్తి అవునా కాదా? మామూలుగా ఒక ఎంపీటీసీ గెలిచిన అభ్యర్థిని నేను బుధం మీద చేసి మీ కులానికి నువ్వు నాయకత్వం ఇవ్వాలి, కర్నూలు ఎంపీ కావాలని కర్నూలు ఎంపీగా ఎంపిక చేశానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పక్క దస్తగిరి, ఒక పక్క ఎంపీ నాగరాజు, ఇంకో పక్క చూస్తే బోయ కులస్తులు ఎక్కువ ఉంటారనే ఉద్దేశంతో మంత్రాలయం రాఘవేందర్ రెడ్డికి ఇచ్చారు. బీజేపీ ఆదోని డెంటల్ పార్సారథికి ఇచ్చారు. అంటే ఎక్కువ కులస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు 2 సీట్లు ఇచ్చామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వీళ్ళనే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైతే కేఈ కృష్ణమూర్తి వారసత్వంగా ఉన్నాడో వాళ్ళ అబ్బాయిని ఒక ఈడిగ కులంలో పత్తికొండ ఎమ్మెల్యేగా ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆలూరులో ఒక లింగాయత్ కమ్యూనిటీ ఇక్కడ ప్రిడామినెంట్ గా ఉంది. అందుకనే ఒక లింగాయత్ ఎమ్మెల్యే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కర్నూలులో ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఇచ్చాం. భారత్ వచ్చి ఒక వైశ్య కులానికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పక్కన నంద్యాలలో ఒక ముస్లిం కూడా ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని, నేను చేసిన సామాజిక సమీకరణ మీకు నచ్చిందా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నచ్చింది అంటే చేతుల తనపైకి. మీకు అర్థమైందా లేదా? ఇదే సైకో జగన్ రెడ్డి చేసింది. ముగ్గురికి ఒకే కమ్యూనిటీకి ఇచ్చాడు. అవునా కాదా? అంటే ఆయన మాత్రం ఒకే కుటుంబాన్ని 4 ఇచ్చుకున్నాడు. అంటే ఇది సామాజిక న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జనాభా తమాషా ప్రకారం పదవులు ఇవ్వాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు గాని మీరు గాని కర్నూలు గెలిపించుకోగలిగితే గెలుస్తున్నాం, అనుమానం లేదు. పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉంది. పెద్ద ఎత్తున సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని మీరు నిర్ణయించారు. అదే మంత్రాలయంలో చూసా, అదే మొన్న ఆలూరులో చూసా, ఈ రోజు కొడమూరులో చూస్తున్నా, గూడూరులో చూస్తున్నా. తిరుగులేదు మనకింగా. అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకు అభివృద్ధి చేసి మీకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఎప్పుడు కూడా సైకో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాటల్లో చెప్పి మోసాలు చేసే వ్యక్తి. నేను చెప్పింది చేస్తా, చెయ్యలేని చెప్తాను. కానీ నా ఆలోచన ఒకటి,
40 ఏళ్లు నన్ను ఆదరించారు. నేను మళ్ళీ మీ అందరినీ అన్ని విధాలా అభివృద్ధి చేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికే ముందుకొచ్చాను. అందుకే మీరు చూస్తే ఇక్కడ మైనారిటీ ముస్లిం సోదరులు ఉన్నారు, అదే మార్గం మీరందరూ ఉన్నారు. ఈ రోజు మేము ఒక కూటమిగా జట్టు కట్టామంటే దానికి కారణం ఈ రాష్ట్రంలో తీవ్రమైన నష్టం జరిగింది. రేపు ఒకవేళ మీరు నన్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకున్నా ఆ తర్వాత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా పైనుంది. మీకు పింఛన్లు ఇవ్వాలి, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, రైతును ఆదుకోవాలి, మళ్లీ అభివృద్ధి సంక్షేమాన్ని అభివృద్ధి చేసి ముందుకు నడిపించాలి. దానికి కేంద్ర సహకారం కూడా అవసరం. అందుకే ఈరోజు మీరు చూస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ప్రతిపక్షాల ఓట్లు డివైడ్ కాకూడదు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిస్తేనే ఈ రాష్ట్రానికి భద్రత రక్షని ముందుకు వచ్చిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? ఇంకో పక్క బీజేపీ తర్వాత వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, మేము కూడా మా వంతు బాధ్యత మేము కూడా చేస్తామని వాళ్ళు వచ్చారు. ఈ రోజు 3 పార్టీలు కలిశాం, కానీ 3 పార్టీలు కూడా త్యాగాలు చేశాం. మా సీట్లు కూడా తగ్గించుకుని మేము కలిసింది ప్రజల గెలుపు కోసం కలిశాం, రాష్ట్రాన్ని నిలబెట్టడానికి గెలిచాం, మిమ్మల్ని వెలగడం కోసం, ఈ ప్రజలకు న్యాయం చేయడం కోసం కలిశానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒకప్పుడు 14 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశాను. కానీ ఈరోజు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో మేమందరం కలిశాం. ఇప్పుడే మైనారిటీ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఏం తమ్ముళ్ళు, 95 నుంచి నేను ఎన్డీఏలో ఉన్నాను, 2014-19 ఎన్డీఏలో ఉన్నాను. ఇక్కడుండే ముస్లిం సోదరులకు ఎవరికైనా అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఎప్పుడన్నా చేశావా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది నేను, అవునా కాదా అని అడుగుతున్నాను. అది కూడా వాజ్పేయి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత హజ్ హౌస్ కట్టి నేరుగా హైదరాబాద్ నుంచి మక్కాకు పంపించి ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కాదు, ఏదైతే మైనారిటీలకు అవసరమైన ఉర్దూ 2వ భాష కింద 13 జిల్లాల్లో ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. విభజన జరిగిన తర్వాత దుకాన్ और మకాన్ ఇచ్చాం, దుల్హానిచ్చి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేపించాం. 36,000 మందికి 136 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమాములకి మౌజుములకి పారితోషికం ఇచ్చాం, ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టాం, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడాం. ఈ రోజు మీరు చూస్తే 14లో 4% రిజర్వేషన్ ఉన్నాయంటే, సుప్రీంకోర్టులో ఉందంటే అడ్వకేట్లు పెట్టి మీ తరపున వాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని మా మైనారిటీ సోదరులకు హామీ ఇస్తున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సైకో, ఇంటింటికి వచ్చి విష ప్రచారం చేస్తున్నాడు. 4% ఉద్యోగాలు తీసేస్తామని. తీయం, అది అబద్ధం, అసత్యం. ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా, మీ తరపున సుప్రీంకోర్టులో ఎంతమందిని కావాలన్న అడ్వకేట్లు పెట్టి తప్పకుండా రక్షించుకునే బాధ్యత నేనే తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మసీదులకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మసీదులు కొట్టేస్తారని తప్పుడు ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. మసీద్ నేను ఒకటి అడుగుతున్న మైనారిటీలకి, మీకు రక్షణ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ.
మీ మీద దాడులు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడే అబ్దుల్ సలాం. ఏం తమ్ముళ్ళు, నంద్యాలలో ఏం జరిగింది తెలుసు కదా మీకు. దొంగ కింద ముద్రేసి ఆయన్ని వేధించి కడాన బతకలేక భయపడిపోయి ఆత్మహత్య చేసుకోవాలంటే ఒక్కడే చేసుకుంటే భార్యను ఏం చేస్తారని భయపడి, భార్యాభర్త చేసుకోవాలంటే పిల్లలు ఏమవుతారని భయపడి నలుగురు వెళ్లి రైల్వే ట్రాక్ మీద పిల్లలు కట్టేసి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఆలోచించండి ఎంత వాడు బాధపడ్డాడో అబ్దుల్ సలాం అని అడుగుతున్నా. అదే నేను చేశాను. అబ్దుల్ కలాంని భారత రాష్ట్రపతిగా చేసిన పార్టీ, ఎంపికలో భాగస్వామైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉన్నతమైన పదవుల్లో మీరుండాలని చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిమ్మల్ని హీనంగా చూసి చిత్రహింసలు పెట్టి చంపేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని కోరుతున్నా. తమిళలో నేను అడుగుతున్నా, నిన్ననే సైకో ఒక ఎలక్షన్ మేనిఫెస్టో అనౌన్స్ చేశాడా? ఏమన్నా ఉందా దాంట్లో? మంది సూపర్ 6, సూపర్ సక్సెస్, సూపర్ హిట్, అవునా కాదా? అన్ని వర్గాలకు న్యాయం చేసేది మన ఎన్నికల మేనిఫెస్టో. సైకో జగన్ చేతులెత్తేశాడు. నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవు అని చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, బటన్ నొక్కితే ఆదాయం వస్తుందా? బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి కావాలనా? మన ఇంట్లో బాంబు నొక్కలేదా? మన ముసలావిడ ఉంటుంది, ఆవిడ దగ్గరికి ఇస్తే బటన్ నొక్కమంటే అదే పని కదా. వాళ్ళు ఎవరో చూపిస్తారు, ఆ బటన్ నొక్కడం. దానికి పెద్ద శక్తి కావాలనా? పెద్ద ఆలోచన కావాలనా? పెద్ద తెలివి కావాలనా? ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, కంప్యూటర్తో ఆడుకుంటా ఉంటారు, వాళ్ళు నొక్కమంటే నొక్కేస్తారు, అవునా కాదా? నాయకుడు అంటే, ముఖ్యమంత్రి అంటే విజన్ ఉండాలి. ఏం చేస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ఆలోచించాలి. మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావాలి. గ్రామీణ ప్రజల అవసరాలు తీర్చాలి. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే సిద్ధాంతాలు తీసుకురావాలి. మీరు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం అంటే విస్తృతమైన అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలు పేదవాళ్ల కోసం ఉపయోగించి మీ సంపద పెంచి, మీ ఆదాయాన్ని పెంచి, ప్రభుత్వ ఆదాయం పెంచడం నాయకుడనేవాడు ఇది. అట్లా కాకుండా ఈరోజు నీళ్లున్నాయా తమ్ముళ్ళు మీకు అని అడుగుతున్నా. నేను ఆలోచించాను, ఒక పక్క రాయలసీమ ప్రాజెక్టుల కోసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. మీరెంత ఖర్చు పెట్టారు? 5 ఏళ్లలో 2,000 కోట్లు ఖర్చు పెట్టాం. 12,000 ఎక్కడ, 2,000 ఎక్కడ? ఒక్కసారి మీరు ఆలోచించండి. అది నా విజన్. ఇది ఒక పాయిజనస్ యాక్టివిటీ. ఈ వ్యక్తికి ప్రజల మీద ప్రేమ లేదు, మీ ఆస్తుల మీద ప్రేమ. ప్రజా ఆస్తులు దోచుకోవాలన్న ఆలోచన తప్ప ప్రజల్ని ఎప్పుడూ కాపాడాలన్న ఆలోచన లేదు. నేను అడుగుతున్నా ఒక్క విషయం, ఈ రోజు ఇప్పటికైనా మన రాజధాని ఏది తమ్ముళ్ళు? ఐడియా ఉందా మీకు? ఏది మన రాజధాని? 3 ముక్కలాట ఆడాడా లేదా? ఎన్నికల ముందు అమరావతి రాజధానిని చెప్పారా లేదా? ఇప్పుడు ఏం చేశావు? తెలంగాణ రాజధాని హైదరాబాద్, అవునా కాదా తమ్ముళ్ళు? దూసుకుపోతా ఉందా లేదా? అది ఈరోజు నేను చూస్తే, నేను హైదరాబాద్ కంటే మించిన రాజధాని కట్టాలని అమరావతి నామకరణం చేసి రైతులే స్వచ్ఛందంగా ముందుకొచ్చి 35,000 ఎకరాలు ఇచ్చారు. అది గాని పూర్తయి ఉంటే 10,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది.
10,000 ఎకరాలు అమ్ముకుంటే ఎకరా 30 కోట్లు అమ్మితే 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తి. 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని నాశనం చేసి నేను బటన్ నొక్కా 2,75,000 కోట్లు వేశానన్నావు. నువ్వు 2,75,000 కోట్లు వేశావు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు. ఎక్కడికి పోయిందని అడుగుతున్నా. ఏం సమాధానం ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అప్పు ఎవరు కట్టాలి? మీరే కదా అప్పు కట్టేది. మీరే ఆయన కడతాడా? రేపు 13 ఇంటికి పోతాడు. తర్వాత ఎవరు కడతారు? మీరే కదా. అంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దూరదృష్టి లేని వ్యక్తి, అహంకారి, ప్రజా జీవితాలతో ఆడుకుని ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చినప్పుడు దీనికి ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మళ్ళీ పట్టుదలగా పనిచేస్తా, రాత్రింబగుళ్ళు పనిచేస్తా. నాకు అనుభవం ఉంది, నాకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. సిబిఎన్ అంటే అభివృద్ధి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేసిన చరిత్ర ఉంది, అవునా కాదా? అందుకే నేను కంకణం కట్టుకొని పనిచేస్తా. ఇప్పుడే మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నెంబర్ 1 గా చేయడం నా జీవితాశయం. చేసి మీ రుణం తీర్చుకుంటా. మీలో ఒక చైతన్యంతో ఇక్కడ అభ్యర్థుని దస్తగిరిని, నాగరాజుని గెలిపించండి మంచి మెజారిటీతో. బాధుడు లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసే బాధ్యత నాది. నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయి, పన్నుల బెడద ఉండదు. ఇది నా హామీ. మీ ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకుని, మీ ఊర్లోనే కరెంటు వాడుకుని, మీ కరెంటు మిగిలితే ప్రభుత్వానికి ఇచ్చే విధానం తీసుకొస్తానని మీ అందరికి తెలియజేస్తున్నా. ఇక్కడే సోలార్ పార్క్ పెట్టాను కర్నూలులో. నేను ప్రపంచంలోనే అతి పెద్ద లార్జెస్ట్ సోలార్ పార్క్ పెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రివర్సబుల్ పంపులు పెట్టి, ఏదైతే బాగా ఎండున్నప్పుడే కరెంట్ వస్తుంది సోలార్ వల్ల, మిగిలినప్పుడు రాదంటే దానికి ఒక విధానం తీసుకొచ్చి, అంటే ఒక పెద్ద రిజర్వాయర్ కట్టి ఐడిల్ పవర్ కూడా పెట్టి 2 కూడా కలిపి ముందుకు తీసుకుపోవడం కోసం ముందుకెళ్ళా. ఒక్క పరిశ్రమ వచ్చిందా? వస్తుందా? గంజాయి వచ్చింది, అవునా కాదా? ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతా ఉంది, డ్రగ్గులు వచ్చాయి, అవునా కాదా? ఇప్పుడు మన పిల్లలకు మనం కాపలా ఉండాలి. ఉండకపోతే ఎవడో వస్తాడు, ఒక గంజాయి నేర్పిస్తాడు, తర్వాత ఇంట్లో దొంగతనం చేస్తాడు. మీరు కంట్రోల్ చేస్తే బయట పోయి దొంగతనాలు చేస్తారు, తర్వాత జైలు పోతారు. అంటే మన పిల్లలు కడాన జైలు పాలు చేసుకుని గంజాయితో నిర్వీర్యమయ్యే పరిస్థితి వస్తా ఉందంటే ఇలాంటి వ్యక్తులు సంఘ విద్రోహ శక్తులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన జీవితాలకు విలువ లేదు, లెక్కలేనితనం. అంటే నేను ఏమి చెప్పినా వింటారు, వీళ్ళకి ఏమాత్రం కూడా తెలియదు. రాష్ట్ర ప్రజలంతా గొర్రెలు అనుకుంటున్నాడు. కాదు, తెలుగు జాతి తెలివైన జాతి. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే మోసపోయాం. తిరిగి దిమ్మ తిరిగేట్టుగా చిత్తుగా ఓడిస్తామని ప్రతినబోవాల్సిన సమయం ఇది. అంగన్వాడీ టీచర్లు నష్టపోయే, మళ్ళా చెప్తున్న యువతకి, తమలో నేను అండగా ఉంటా. మీకు జాబు రావాలంటే నమ్మకం ఉందా మీకు? ఎవరిచ్చారు హైదరాబాద్ లో ఉద్యోగాలు? నేనే కదా తమ్ముళ్ళు. ఐటీ నేర్పించింది ఎవరని అడుగుతున్నా. ఈ సెల్ ఫోన్లు వచ్చాయంటే ఎవరు చేశారని అడుగుతున్నా. టెక్నాలజీ అంటే అది నా బ్రాండ్, అవునా కాదా? అందుకే ఆలోచిస్తున్నా. నాలెడ్జ్ ఎకానమీలో
మన పిల్లల్ని ఆ రోజు నేను ఆలోచించాను. తెలుగు జాతి పిల్లలు రైతు కుటుంబంలో ఉండిపోకూడదు, కూలీగానే ఉండిపోకూడదు. పేదవాడుగా పుట్టి పేదవాడుగా పెరిగి పేదవాడుగా చనిపోకుండా ఉండాలనేది నా ఆలోచన. అది మన చేతల్లో ఉంది. ఇప్పుడు ఆ తండ్రిని చూడండి, ఆ కుర్రాన్ని తీసుకుని భుజాల మీద ఎక్కించుకుని నేను చెప్పిందంతా వింటున్నాడు. ఇదే సీన్లు నేను రాష్ట్రం అంతా చూస్తున్నా. దారిలో వస్తా ఉంటే తల్లిదండ్రులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతలు వాళ్ళందరినీ పిల్లల్ని భుజాల మీద పెట్టుకుని, చంద్రన్న ఈ పిల్లవాడి బాధ్యత నీది, వీడి భవిష్యత్తు నీకు అప్పచెప్తున్నావు అని చెప్పినప్పుడు నా బాధ్యత పెరిగింది. అదే నేను అనునిత్యం ఆలోచిస్తున్నా. నేను బతికేది నా కోసరం కాదు, నేను బతికేది మీకోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం. అందుకని ఈరోజు మీకే కాకుండా చాలా మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు జీతాలు పెంచమంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడు. నేనున్నప్పుడు 6,300 ఉంటే ఒకేసారి 6,300 పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క నేను పెద్ద ఎత్తున 9,000 ఉంటే హోంగార్డ్స్ కి 18,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క టీచర్లు, నేనున్నప్పుడు టీచర్లకు అందరికీ గౌరవం ఉండేది. ఈరోజు మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంటే చదువు చెప్పవలసిన టీచర్ని వేధింపులు చేశారు, బెదిరించారు. కానీ ఈరోజు అడుగుతున్నా, మీ పిల్లల నాణ్యత చదువు పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు స్కూలుకు రంగు కొడితే చదువు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రంగుల పిచ్చోడు వాళ్ళ పార్టీ రంగులు వేసుకుని అవసరమైతే మనకు కూడా రంగులు వేసి తిప్పాలనుకుంటున్నాడు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. పిల్లలకు చదువు చెప్పాలి, చదువు చెప్పాలని టీచర్ ఉండాలి, టీచర్ని కూడా గౌరవంగా చూసుకోవాలి. అప్పుడే ఆ టీచర్ కూడా పనిచేస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా. చిన్నప్పుడు చదువుకున్నారా లేదా మీరు? తల్లి, తండ్రి, గురువు, దైవం. అవునా కాదా? ఆ మాత్రం జ్ఞానం ఈ ముఖ్యమంత్రికి ఉందా, ఈ సైకోకి? లేకపోతే మనం ఏం చేయాలి? ఇంటికి పంపించాలా లేదా? నా బాధ అది. కనీసం ఆ టీచర్ని వేధించి జీతాలు కూడా ఇవ్వాల. కడాన రేపు ఉద్యోగస్తులందరికీ మా పోలీసులు కూడా ఉన్నారు. పాపం వాళ్ళ దగ్గర కూడా తప్పుడు పనులన్నీ చేశారు. ఒకవేళ తప్పుడు పని చేయకపోతే వాళ్ళ మీద కత్తి పెట్టి ట్రాన్స్ఫర్ చేసి రిజర్వ్ లో పెట్టి జీతాలు ఇవ్వకపోతే ఇల్లు గడవాలి కాబట్టి వాళ్ళు కూడా సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. పాపం వాళ్ళు నా పీరియడ్ లో చాలా బాగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళా వాళ్ళు న్యాయం చేస్తారు. రేపు ఎన్నికల్లో కూడా చట్ట ప్రకారం పనిచేస్తున్నారని ఆశిస్తున్నా. మళ్ళీ వాళ్ళకు మీరు చూస్తే ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల, టీఏ ఇవ్వాల, డిఏ ఇవ్వాల. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం, పోలీస్ కేసులు పెట్టడం, జైల్లో పెట్టేయడం. కడా నన్ను కూడా జైల్లో పెట్టేశారు తమ్ముళ్ళు, చూశారు కదా మీరు. ఈ జిల్లాలో నన్ను అరెస్ట్ చేసి అడిగాను, ఏమయ్యా ఎందుకు పెడుతున్నావు అని అడిగాను. ఏం పెడుతున్నావు, నిన్ను అరెస్ట్ చేస్తున్నావు, తర్వాత చెప్తావు నీకు అంటారు. నాలాంటి వాడికి ఇవి ఉంటే మీరందరూ ఏమవుతారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తులు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మళ్ళా అందరికీ చెప్తున్నా, ఉద్యోగస్తులందరికీ, ఇలాంటి దుర్మార్గులు ఉంటే రేపు రివర్స్ పిఆర్సీ వేస్తాడు. జీతాలు పెంచడానికి పిఆర్సీ కాదు, జీతాలు తగ్గించడానికి పిఆర్సీ వేస్తాడు. ఎందుకంటే ఆదాయం లేదు కాబట్టి జీతాలు కూడా కట్ చేస్తాను. ఇప్పుడు 1వ తారీఖు జీతాలు ఇవ్వడం లేదు,
పెన్షన్లు ఇవ్వడం లేదు. రేపు రాబోయే రోజుల్లో నీకు ఎక్కువ జీతం వస్తా ఉంది, ఎవరెవరికి ఎంత కట్ చేయాలో కట్ చేసే పరిస్థితి వస్తాడు. జాగ్రత్త ఆలోచించుకోండి. మీరేమి నాలాంటి వాడే ఫైట్ చేయకపోతే మీరేం ఫైట్ చేయగలుగుతారు? బక్క జీవులు మీరంతా, ఉద్యోగస్తులంతా. మీరు మీ కుటుంబం అంటే భయం ఉంటుంది, కానీ నేను కూడా భయం ఉన్నా ఒకటే ఆలోచించాను, ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడి నేను పోరాడను తప్ప ఇంకోటి కాదు. తిరుపతిలో మీరు చూశారు, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నా మీద 24 క్లెయిమోర్ మైన్స్ బ్లాస్ట్ చేస్తే పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రజల్ని కాపాడుకోవాలని ముందుకు పోయిన వ్యక్తిని నేను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీకు ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నా, మళ్ళీ నేను వస్తానే సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం పేదలకు పంచుతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పులు తెచ్చి బటన్ నొక్కితే తర్వాత నొక్కే అవకాశం ఉందా తమ్ముళ్ళు? ఇప్పుడు తుంగభద్ర డ్యాములో నీళ్లు లేవు, మీ కాలువకు నీళ్లు వస్తాయా? మీ ఊర్లో ట్యాంకులో నీళ్లు లేవు, కిందన ట్యాప్ ఆన్ చేసి అయితే నాదన మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మూడోది, నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఎవరు ఇవ్వనప్పుడు ఇచ్చాను, మీ కష్టాలు తీర్చా. ఈరోజు మళ్లీ హామీ ఇస్తున్నా, ఆడబిడ్డలకి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి దీపం వెలిగిస్తా. అవసరమైతే మా మగవాళ్ళు కూడా వంట చేసే పరిస్థితి తీసుకొస్తా. అదేవిధంగా నాలుగోది, అన్నింటికంటే ముఖ్యంగా దర్జాగా ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకు అరేంజ్ చేస్తా. పుట్టింటికి పోవాలన్నా, ఎక్కడన్నా ఉద్యోగం చేసుకోవాలన్నా, ఏ పని ఉన్నా మీరు పోవడానికి అరేంజ్ చేస్తా. నేను ఈ రాష్ట్రానికి మంచి డ్రైవర్ని, నా డ్రైవింగ్ లో ఎవరికి ప్రాణభయం లేదు, భద్రత గ్యారంటీ. మీ అందరి జీవితాల్ని సురక్షితంగా వెలుగుల వైపు నడిపించే బాధ్యత నాదే. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ 4 కాకుండా డాక్రా సంఘాలున్నాయి, నేనే పెట్టా, దానికి నేనే ఆథర్ని. ఈరోజు మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా, 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తా మీకు. అందరితో ఆగరం. ప్రతి ఒక్కరిని చేప ఇవ్వడమే కాకుండా ఇస్తా చేపని, అదే మరి చేపలు పట్టుకోవడానికి వల ఇస్తా, నేర్పిస్తా, మిమ్మల్ని డబ్బులు సంపాదించే మార్గం వైపు తీసుకెళ్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటి, డబ్బులు సంపాదించడం కొంత కష్టం, నేర్చుకుంటే చాలా సులభం. ఈరోజు మొత్తం అందరూ చేస్తున్నారు ఆ పనులు. అందుకే నేను ఆలోచించాను, పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలనేది నా ఆకాంక్ష. ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తా, వాళ్ళ ఆదాయాన్ని పెంచుతా. అవసరమైతే పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, ఈరోజు కులగణన చేస్తున్నాం, మతగణన చేస్తున్నాం, సెన్సస్ తీస్తున్నాం. భవిష్యత్తులో నైపుణ్య గణన కూడా చేస్తానంటే స్కిల్ గణన కూడా చేసి, ఇప్పుడు మీ పిల్లల్లో ఎలాంటి నైపుణ్యం ఉంది, మీ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారు, ఏమి నేర్చుకుంటే అది సాధిస్తారో అలాంటి నైపుణ్య కేంద్రాలు పెట్టి మీకు నైపుణ్యాన్ని ఇప్పించి మీ ఊర్లో మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను. ఈ గూడూరులోనే ఇంట్లో కూర్చొని పనిచేయి, లేకపోతే ఒక టవర్ కడతా, హైటెక్ టవర్ కడతా, ఐటీ టవర్ ఒకటి, అక్కడికి వచ్చి పనిచేయి, అక్కడనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా, నేర్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది నేను చేసిన పని, వేరే వాళ్లకు చేత కాదు, అవగాహన కూడా అర్థం కాదు.
ఊరికే ఏదైనా చెప్తే ఒట్టుట్టి మాటలు చెప్పే రకంగానే చేసిన అనుభవం లేదు, చేసే సత్తా లేదు, చేయగలిగిన తెలివితేటలు లేవు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అదే మరి రైతులకు న్యాయం చేస్తాను, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాను, మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాను. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు అన్నదాత కింద ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. ఇంకో పక్క మీరందరూ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఇంటి జాగా ఇస్తాను, ఇండ్లు కట్టిస్తాను. ఇప్పుడు ఇచ్చిన ఇండ్లు ఏవి క్యాన్సిల్ చేయను. ఈ సైకో చెప్తున్నాడు నేను వస్తాను అన్ని రద్దు అయిపోతాడు. ఏది రద్దు కాదు. దీనికంటే మెరుగైన సంక్షేమం ఆయన ఇచ్చేది 10 రూపాయలైతే 15-20 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆయన ఇచ్చేది కొనసాగలేదు, ఎందుకంటే ఆదాయం లేని సంక్షేమం సస్టైనబుల్ కాదు. ఆదాయాన్ని మీరు ఒక పని చేయండి, ఆలోచించండి. మీ ఇంట్లో ఒక ఆయన ఉంటాడు, మీ ఊర్లో 30 కుటుంబాలు ఉంటాయి, 20 మంది వ్యవసాయం చేసుకుంటారు, ఒక 5 మంది నేరుగా గూడూరుకో కర్నూలుకి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం 1 క్వార్టర్, సాయంత్రం 1 క్వార్టర్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. కొన్ని రోజులు అప్పు తెస్తారు, కొన్ని రోజులు అప్పిచ్చిన తర్వాత అప్పు ఇవ్వడం మానేస్తాడు, ఎందుకంటే వీడు ఎక్కువ అప్పులు తీసుకున్నాడు. అవునా కాదా? ఆదాయం రాదు, అప్పులు పుట్టవు. అప్పుడు ఏం చేస్తాడు? ఆస్తులు అమ్మతాడు. అమ్మలేకపోతే ఏం చేస్తాడు? ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ముందుకు తీసుకుపోయే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క కడాన నేను ఆలోచించింది, వాలంటీర్ జీతాలు కూడా పెంచుతున్నాను. 5,000 నుంచి వాలంటీర్లకు 10,000 ఇచ్చే బాధ్యత మాది. వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డిని చూశారు సైకోని, మిమ్మల్ని ఏమైనా జీతం పెంచాడా? మేనిఫెస్టోలో మీ విషయం చెప్పాడా? మిమ్మల్ని ఉద్యోగాల నుంచి రాజీనామా చేయమన్నాడు. స్వార్థపరుడు ఎవరో ఆ పని చెయ్యరు. ఇతని స్వార్థం కోసం రాజీనామాలు చేస్తే మళ్ళీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాడంట. అంటే నువ్వు రాకపోతే వాళ్ళకి ఆత్మహత్యలు అవునా కాదా? ఇది న్యాయమా తమ్ముళ్ళు? ఇది స్వార్థం అవునా కాదా? అలాంటి స్వార్థపరుడు ఈ రాష్ట్రానికి అవసరమా? ఇంగిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉంటే నేను పోతే ఈ 70,000 కుటుంబాలు నాశనం అయిపోతాయి. వద్దు అనుకోవాల్సిన వ్యక్తి వాళ్ళ దగ్గర రాజీనామాలు చేసి వాళ్ళ ఘోష కూడా ఈయనకు వచ్చే పరిస్థితి వస్తుంది. అది ఆయనకు మనకు వ్యత్యాసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కొడమూరుకు వచ్చినప్పుడు సి బెల్గల్ కొడమూరు మండలాల్లో ఏం తమ్ముళ్ళు, ఎర్రమట్టి, తుంగభద్రలో ఇసుక, అన్ని భూముల కుంభకోణాలు, ఒకటి కాదు ఎక్కడ చూస్తే అక్కడ ఈ పెద్ద సైకో అక్కడుంటే చిన్న చిన్న సైకోలు ఊరికొకరు తయారై దోచేసుకున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను విష్ణువర్ధన్ రెడ్డికి హామీ ఇస్తున్న, తప్పకుండా పట్టకొస్తా, మెక్కింది కక్కిస్తా. ప్రజల ఆస్తుల్ని ఎవడైతే అప్పడంగా భోంచేశారో అలాంటి వారిని వదిలిపెట్టనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. బి తాండ్రపాడు గ్రామంలో చెరువును పూర్తిగా కబ్జా చేసి ప్లాట్లు వేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడుండే అందరూ కలిసి ఇంకొక ఆయన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్నాడు. దస్తగిరి ఇక్కడ పుట్టిన బిడ్డ, సన్ ఆఫ్ ది సాయిల్. అవునా కాదా? మీ వ్యక్తి ఇంపోర్ట్ చేసుకుంటారా మీరు? అంటే మీరు ఎవరైనా సరే ప్రజలు ఓట్లేస్తారని ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు మీరు ఎస్సీలను మార్చారు, బీసీలను మార్చారు, నీ మనుషులను నువ్వు మార్చలా. రేపు ఎలక్షన్లో మీరు చూడబోతున్నారు, ఎవరైతే అతను పెట్టుకున్న వ్యక్తుల్ని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంజనీరింగ్ కాలేజీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు,
వేల కోట్ల ఆస్తి ఉన్నటువంటి వ్యక్తి పేదవాడు పాపం. పరిచయం చేశాడు లేదా పేదవాడు అని చెప్పి. కాబట్టి పేదవాళ్ళ ప్రతినిధి ఈ జగన్మోహన్ రెడ్డి అంటే మనం నమ్మాలా. పేదవాళ్ళిద్దరు, దస్తగిరి ఒక పేదవాడు, నాగరాజు ఒక మామూలు పేదవాడు. ఇద్దరికి సీట్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కోటీశ్వరులు కాదు. నాకు కోటీశ్వరులు అవసరం లేదు. కానీ ఎవరైతే సాధారణ కుటుంబాల్లో పుట్టి ప్రజల్లో మెరుగైనటువంటి అభిమానం ఉండేవాళ్ళని నేను ఎంపిక చేసుకున్నా. తప్పకుండా గెలిపించే బాధ్యత మీది. ఇక్కడ గుండ్రేవులకి 2,890 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఒక్కడుగు ముందుకు పోయిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పోతుందని నమ్మకం ఉందా అని అడుగుతున్నా. 35 గ్రామాలకు రవాణా సౌకర్యం కోసం గోరంట్ల కొత్తపల్లె మధ్య హంద్రి నీవాపై వంతెన నిర్మాణం కావాలన్నారు, చేస్తాం. గురు రాఘవేంద్ర ప్రాజెక్టులో భాగంగా ఉన్న కృష్ణదొడ్డి, సంగాల, కంబదహాల్, చింతమాన్పల్లి, రేమట ఎత్తిపోతల పథకాల్ని మొత్తం మీరు చందాలు వేసుకుని నిర్వహించే పరిస్థితికి వచ్చారు. ఏంటి దౌర్భాగ్యం. నేను ఎప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ రిపేర్ చేస్తాను. వీళ్ళు వస్తానే మళ్ళా నాశనం చేస్తారు. కరెంటు ఛార్జీలు కట్టకుండా ఎక్కడికక్కడ చెడగొడతారు. మళ్ళీ ఆమె ఇస్తున్నా దీన్ని రిపేర్ చేయించడమే కాకుండా సక్రమంగా నడిపించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కర్నూలు నుంచి సుంకేశ్వర రోడ్డు ఆధునీకరణ 25 కోట్లు ఇస్తే అది పోయింది. కుడమూరులో తాగునీటి సమస్య కోసం 70 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని కూడా రద్దు చేశారు. ఒకటే హామీ ఇస్తున్నా, మీ అందరికీ ఇంటింటికి త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తా. ట్యాప్ ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ నీళ్లు ఇచ్చే బాధ్యత నాది. 5 ఏళ్లలో ప్రతి ఒక్క ఇంటికి త్రాగునీరు ఇవ్వడం కోసం నేను కమిటెడ్గా ముందుకు పోతాను. చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్ని రోడ్లు వేయిస్తా. నేను వస్తే మీ రోడ్లకు మహర్దశ. అక్కడి నుంచి మీకు ఏమాత్రం కూడా అనుమానమే అవసరం లేదు. ఇక్కడ మీరు చూస్తే కొంతమంది వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి కర్నూలు మండలం 38వ వార్డు కార్పొరేటరు గిప్సన్ గారు చేరారు. అదే మరి కర్నూలు మండలం గార్గేయపురం ఎంపీటీసీ శైలజ రెడ్డి గారు, గూడూరు మండలం జుల్కల్ ఎంపీటీసీ విద్యావతి, గూడూరు మండలం పెంచికలపాడు ఎంపీటీసీ మధ్యలేటి, కోడుమూరు మండలం వెంకటగిరి ఎంపీటీసీ సుజాత, అదే మరి కల్లపాది సర్పంచ్ రంగమ్మ, ముడుగుల గుర్తి సర్పంచ్ సువర్ణ, గోరంట్ల సర్పంచ్ బాలకృష్ణ, బెలగల్ మండలం తిమ్మందొడ్డి సర్పంచ్ నాగలక్ష్మి. తమ్ముళ్ళు, సర్పంచ్లందరూ చేరవలసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంపీటీసీలందరూ పనిచేయవలసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జడ్పీటీసీలందరూ ఉండాల్సిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ బెలగల్ ఎంపీటీసీ ఈరన్న గౌడ్, బెలగల్ జడ్పీటీసీ గిరిజన్ ముడుముల సర్పంచ్ ఎనగండ్ల సర్పంచ్ తిమ్మప్ప అందరూ వస్తున్నారు. కోకొల్లలుగా అందరూ ఒకటి ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్రంలో వాళ్ళు కూడా భాగమే. మళ్లీ ఇతను వస్తే వీళ్ళ చేతికి ఒక చెప్పిస్తాడు అడుక్కోమని. అందుకే అందరూ భయపడిపోతున్నారు. అందుకే అందరికి అపీల్ ఇస్తున్నా, మళ్ళా స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తా, పూర్వ వైభవం తీసుకొస్తా, పన్నులు ఇస్తా, మీ ద్వారానే చేపిస్తా. సర్పంచ్లు అనుకున్న వాళ్ళు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేషన్లో ఉండే ప్రతి ఒక్కరూ మీ హక్కుల కోసం, స్థానిక సంస్థల హక్కుల కోసం నేను అండగా ఉంటా. పార్టీని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. మీకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చి
మళ్ళీ మీ అధికారాలు మీకు ఇచ్చి నిధులిచ్చి మీ ద్వారానే పనులు చేపిస్తారని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, మిమ్మల్ని చూస్తే అప్పటి నుంచి చూస్తున్న ఒక్కరు కూడా కదలడం లేదు. గంట అయిపోయింది, నాకు కూడా గొంతు పోయింది. కానీ మీ ఉత్సాహం చూసిన తర్వాత చెప్పాలి, మిమ్మల్ని మెప్పించాలి, ఒప్పించాలనే ఉద్దేశంతో చెప్పాను. నేను చెప్పింది అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? సిద్ధమా మీరు? కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ అంతా ఉన్నారు, వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం హయాంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదు. వారి యొక్క ఇబ్బందులను బట్టి, వారికి ఉండే సమస్యలను బట్టి, వారికి ఉండే నాకుండే అధికారాలు కానీ పరిమితులు కానీ చూసుకొని అందరికీ న్యాయం చేసి మీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి మేము పనిచేస్తాం, తప్పకుండా చేస్తామని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.